ఐపీఎల్ 2026 ముగిసినప్పటి నుంచి అంతర్జాతీయ వేదికలపై వరుస పరాజయాలతో సతమతమవుతున్న టీమిండియా నేడు ఇంగ్లాండ్తో చివరిదైన 5వ టీ20 మ్యాచ్ ఆడనుంది. సౌతాంప్టన్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. 5 మ్యాచ్ల ఈ సిరీస్లో ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు 3-0తో తిరుగులేని అత్యధికంగా నిలిచి సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఆఖరి మ్యాచ్లోనైనా విజయం సాధించి వైట్ వాష్ నుంచి తప్పించుకోవాలని శ్రేయాస్ అయ్యార్ సేన భావిస్తోంది. ప్రస్తుతం టీమిండియాను యువ బ్యాటర్ల వైఫల్యం జట్టును తీవ్రంగా వేధిస్తోంది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ, వికెట్ కీపర్ ఈశాన్ కిషన్, అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లు ఇంగ్లాండ్ పిచ్లపై పరుగులు రాబట్టడానికి అవస్థలు పడుతున్నారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ ఒక్కడే వరుస ఇన్నింగ్స్లతో రాణిస్తున్నప్పటికీ అతడికి మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం అందడం లేదు. బౌలింగ్ విభాగంలో హర్షదీప్ సింగ్ మినహా మిగిలిన బౌలర్లు భారీగా పరుగులు సమర్పిస్తున్నప్పటికీ ఈ మ్యాచ్లోనైనా బౌలర్లు లైన్ అండ్ లెగ్తో బంతులు వేసి ఇంగ్లాండ్ హిట్లను కట్టడి చేయాల్సి ఉంది. వరుస ఓటముల నేపథ్యంలో ఈ ఆఖరి మ్యాచ్కైనా భారత్ తుది జట్టులో కొన్ని కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. బెంచ్కే పరిమితమైన ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి ప్రయోగాలు చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇంగ్లాండ్ కెప్టెన్ బ్రూక్ నేతృత్వంలోని జట్టు అద్భుతమైన ఫామ్లో ఉంది. ఓపెనర్ పీలిచ్ స్టాల్, హ్యారీ బ్రూక్ విధ్వంసకర బ్యాటింగ్తో భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. జోఫ్రా ఆర్చర్ నేతృత్వంలోని పేస్ బౌలింగ్ విభాగం భారత్ను క్రీజ్లో నిలదొక్కుకోవడం లేదు. ఇప్పటికే సిరీస్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లోనూ గెలిచి భారత్ను 4-0తో క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది. ఐపీఎల్ 2026 ముగిసినప్పటి నుంచి అంతర్జాతీయ వేదికలపై వరుస పరాజయాలతో సతమతమవుతున్న టీమిండియా నేడు ఇంగ్లాండ్తో చివరిదైన 5వ టీ20 మ్యాచ్ ఆడనుంది. సౌతాంప్టన్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. 5 మ్యాచ్ల ఈ సిరీస్లో ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు 3-0తో తిరుగులేని అత్యధికంలో నిలిచి సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఆఖరి మ్యాచ్లోనైనా విజయం సాధించి వైట్ వాష్ నుంచి తప్పించుకోవాలని శ్రేయాస్ అయ్యార్ సేన భావిస్తుంది. ప్రస్తుతం టీమిండియాను యువ బ్యాటర్ల వైఫల్యం జట్టును తీవ్రంగా వేధిస్తుంది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ, వికెట్ కీపర్ ఈశాన్ కిషన్, అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లు ఇంగ్లాండ్ పిచ్లపై పరుగులు రాబట్టడానికి అవస్థలు పడుతున్నారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యార్ ఒక్కడే వరుస ఇన్నింగ్స్లతో రాణిస్తున్నప్పటికీ అతడికి మిగతా బ్యాటర్ల నుంచి సరైన సహకారం అందడం లేదు. బౌలింగ్ విభాగంలో హర్షదీప్ సింగ్ మినహా మిగిలిన బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నప్పటికీ ఈ మ్యాచ్లోనైనా బౌలర్లు లైన్ అండ్ లెగ్తో బంతులు వేసి ఇంగ్లాండ్ హిట్లను కట్టడి చేయాల్సి ఉంది. వరుస ఓటముల నేపథ్యంలో ఈ ఆఖరి మ్యాచ్కైనా భారత తుది జట్టులో కొన్ని కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. బెంచ్కే పరిమితమైన ఆటగాళ్లు అవకాశం ఇచ్చి ప్రయోగాలు చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇంగ్లాండ్ కెప్టెన్ బ్రూక్ నేతృత్వంలోని జట్టు అద్భుతమైన ఫామ్లో ఉంది. ఓపెనర్ ఫిలిప్ స్టాల్, హ్యారీ బ్రూక్ విధ్వంసకర బ్యాటింగ్తో భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. జోఫ్రా ఆర్చర్ నేతృత్వంలోని పేస్ బౌలింగ్ విభాగం భారత్ను క్రీజ్లో నిలదొక్కుకోవడం లేదు. ఇప్పటికే సిరీస్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లోనూ గెలిచి భారత్ను 4-0తో క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది.